ఈ ఓపెనర్ గాడు వస్తాననే రాలేదు, ఇంకా ఓపెనర్ గాడు యాడున్నాడో ఏమో. వస్తానంటాడు రాడు ఓపెనర్ గాడు. ఓపెనర్ అంటే ఓపెనరే చేయవాడు ఓపెనర్ గాడు. ఓపెనర్గా ఏం ముస్తఫ్ గారు ఏమో చెప్తారే, నేను అదే కాదు వచ్చి మాట్లాడాలనుకుంటుంటే నేను వస్తానంటే వెయిటింగ్ చేసి 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 చాలా అయిపోయా ఓపెనర్గా. అదే అదే ముస్తఫ్ తమ్ముడు, నేను మాట్లాడింది ఏమంటే మొన్న అదే సినిమాకి పోయింటే యావది ఒక ఆటల చాలా రోజుల బాలకృష్ణ పోయింటే ఒక ఆటల 6 నెలలు 1 సంవత్సరం అయింది, కానీ నాకు కొంచెం గుర్తుకు లేదన్నమాట. అప్పుడు నేను పోయింటే దాంట్లోనా ఆ ఓపెనర్ ఉంటది కదా, నువ్వు అంటుంటావు కదా నన్ను ఎప్పుడైనా కానీ, ఆ ఓపెనర్తో బార్లోనా అది పెద్ద పెద్ద మందు తాగేటప్పుడు అది ఓపెన్ చేస్తుంటారు కదా, దాన్ని ఇది బాటిల్ నుంచి టప్పని తీస్తారు కదా చిల్డ్ బీరా అలాంటివి. నేను పోయింటే అది ఉండే, అది ఊపినారు, అది చూసి అనుకుంటే నేను అది దాంట్లోన బాలకృష్ణ సినిమాలోన ఉంది తమ్ముడు. అది ఏమైందంటే దాన్ని తీసుకొని బాలకృష్ణ అంటే అందరికి నరకడానికి అవి ఇవి గొడ్డెండ్లు మరి కత్తులు, రౌడీలు సినిమాలో రౌడీలు విలన్లు ఉంటారు కదా, ఆ విలన్లు నరకడానికి ఊరికి కత్తులతో నరుకుతుంటారు. అయినా ఆ బాలయ్య ఏం చేస్తాడు తెలుసా, దాంట్లోనా ఓపెనర్తో పొడుస్తాడు. ఆడ పోయింటాడు సీన్లోనా, ఒక సీన్లో పోయి ఆ విలన్లు ఉండి ఏమయ్యా ఏదన్నా పట్టుకొని రావాల, చాలా డేంజర్ కదయ్యా, ఇక్కడ చాలా మంది ఉన్నారు విలన్లు, వచ్చి వీళ్ళని ఎట్లా చెప్తావు అప్ప వీళ్ళనంటే, నీ దగ్గర ఒకటి ఓపెనర్ ఉంది, అది చెయ్యి ఒక 5 మినిట్లో అంటే 5 నిమిషాల్లో ఇచ్చేస్తానన్నాడు. అప్పుడు తమ్ముడు అది ముస్తఫ్ గారు ఆ ఓపెనర్తో డిషమ్ 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 అని ఒక 5 నిమిషాల్లో అందరినీ ఊరికి వాళ్ళ గొంతుకి అట్లా నడుములకి ఏడుకో చిచ్చి పారేసి ఒక్కొక్కరిని సింపి పారేసా. ఆ డైలాగులతో ఏం మాట్లాడతాడప్ప. అప్పుడు వచ్చి నాకు ఓపెనరు తీసుకొని ఇచ్చేసా. అప్పటి నుంచి నువ్వు ఓపెనర్గా అయిపోయింది. అవును తమ్ముడు, చెప్పు మరి ఇంకేమైనా మాట్లాడుతున్నట్లంటే మీరు మాట్లాడండి. ఎన్నిసార్లు చూసినావు ఫిలిం? అది ఒక 2 సార్లు పోయింటే అది జ్ఞాపకం ఉంది నాకు. మీరు ఏమైనా చెప్పాలి, మీరు చెప్తే మేము వింటాము. ఒకసారి ఇంకా ఏమన్నా ఏం లేదు, బస్సప్పుని తోలుకొని వస్తావా? బస్సప్ప మామనే ఆయన తోలుకొని వస్తానులే. అయితే నేను ఒకటి ఏదో మాట్లాడుతుంటే అది డైలాగు చెప్తుంటే తమ్ముడు ఒకసారి అదే చెప్ప. కత్తులతో కాదురా, ఓపెనర్తో చంపేస్తా, ఓపెనర్తో చంపేస్తా అంటాను, కంటి చూపుతో చంపేస్తా అని బాలయ్య అంటుంటాడు కదా, అది మాట్లాడుతుంటాడు ఆయన. ఇప్పుడు నువ్వు కొత్త ట్రెండ్ సృష్టిస్తావు. అవును, కత్తులు కటార్లు కాకుండా ఓన్లీ ఓపెనర్. ఓకే ఓకే, బస్సప్ప మామని తోలుకొని వస్తానా? సరే పోయిరా. ఓకే ఉంటాను. సరే సరే తమ్ముడు బాగుండు, నువ్వు ఓపెనర్ బాగా పెట్టుకో. ఓపెనర్ పిలిచి వచ్చా, వాడు ముస్తఫ్తో కల్లా పోతానప్పా, వాడు బ్లాస్ట్ పెడతారు కడగాక వాళ్ళు చేపిస్తాడు, యాడుండరో లేదో. వాడు ఈరాళ్ళు ఈరేష్ గాడు, బళ్ళారి ముస్తాఫ్ గాడు, కోడి బసప్పుడు ముగ్గురు కలిసి మాట్లాడాలి. ఇప్పుడు ఏముండేది మాట్లాడి మా బ్లాస్ట్ ఎగురుతారు, కడగాక పంపాలా.
ఏం బస్సును కూడా బస్సప్ప ఏం ముస్తాఫ్ ఏం బళ్ళారి ముస్తాఫ్ పిలిచానా దంచుకు వచ్చినాపా వాడు ఓపెనర్ గారు చెప్పినా ఓపెన్ వాడు పిల్లంపా మంచి ఊపిలో ఉన్నట్టున్నా మనిషి ఏమి ఊపి లేదబ్బా ఈడు బ్లాస్ట్ పెడతారు అక్కడ కడగాకు వచ్చినారేమో అని కడగాకు వాళ్ళు చేయాలంటూ వస్తే దానికి అంత పారు చేస్తే కదా ఉబ్బుసి వచ్చేసినాపా నన్ను బగడెక్కి మీకు చెప్పాలంటే లేదు ఆడ బ్లాస్ట్ పెడుతున్నారు ఈ ఓపెనర్ గారు విచిత్రం సోది చెప్తాడప్ప ఏమో వాడు కాదు ఇవి బాలకృష్ణ ఫిలిం చూసినాను అట్లు చూసినాను అని అంటాడు నీదేమన్నా ఉందా చూడు కథ చెప్పు చూస్తావా బయలాటు గీలాటు మాటలు చెప్తావా ఆగలేదు అప్పుడే ఎట్లా దేవుడు బతికిస్తున్నట్లయితే దానికి నాన్న ఉప్పు పడుకుంటూ వస్తే చెప్పండి చెయ్యొద్దు అయ్యో వాడు ఓపెనర్ గానే అంత దీనిపైన ఉన్నాడంటే నువ్వు ఎట్టుండాలి నీ రేంజ్ వేరే బళ్ళారి ముస్తాఫా చెప్ప నేనేమి ఏం ఆడలేదు ఏమో ఒక బయలాట్ల చెప్పు అంటావా చెప్పు బలప్ప చెప్పు అది ఏమో చెప్తాను ఒక మాట నెప్పుకొస్తా చెప్తాను లేకుంటే లేదు చెప్పు గుడికి అన్న గుడికి సిక్కావా తన దింద వీయమ్మ కండు ఆలల బలిరియే ದಮ್ಮ ನಿಂದ ತಂದು ಅಂದಿ ಮಾಮ ನನ್ನ ಇಟ್ಟುಕೊಂಡರೆ ತಂದು ಇಟ್ಟರೆ ನಿತ್ಯ ಪೂಜೆ ಅವನನ್ನು ನಂದು ಡರ್ರ ಕೊಂದು ನೀರು ಕುಡಿದು ಡರ್ರ ಡೇಗ ಬಿಡುವಲ್ಲ ಖಂಡಿಯಾ ಜನ ಬತ್ತಿ ಬಲ ಹೌದು ದೇವ ಬಲೆ ಒಂದಿಲ್ಲ ಬಸಪ್ಪ సూపర్ నువ్వు పౌరాణికులు చెప్తున్నావు ఇంక మేము ఇంకేం చెప్పేదప్ప ఇది చూసి చాలా బళ్ళారి ముస్తాఫ్ చెప్పు బస్సు కూడా బస్సప్ప ఓపెన్ గారు చిన్న ఉన్నాడా నా బయలాంటి మాటలు ఏమి వింటావా అతని పై పంపిస్తాను వాడు చిన్న అది ఏముండదు అడుక్కునే పంపిడు అతను పాట పాడతాడా ఏమో నువ్వు అడుక్కో నేనే అడుక్కోవాలా భిక్షాధిపతి అనుకున్నా అడుక్కోలేకే ఏం అడుక్కుంటావో ఏం లేదో నువ్వు వాళ్ళ చిన్న పంపిస్తాను పంపించు పో ఏం పెద్దనా బసవనగుడి బస్సప్ప పంపించిన నువ్వే కదా బసప్ప పంపించినాడు ఏమే సమాచారము భలే పాడతాడు చెప్తున్నాడు అట్లా అందుకో పెద్ద అయినట్ల పాట అయితే పాడమంటావా పాడను పాట చెప్తాను తర్వాత నేను ఒకటి అంటేనే దానికి ఎంతో అవుతుంది ఖర్చు చూద్దాము నువ్వు పాడు చెప్తాను నేను జీవిన తరంగాలలో ఆ దేవిని సదరంగంలో ఎవరికి ఎవరు సొంతమో ఎంతవరికి బంధమో ఈ జీవిన తరంగాలలో మంచితనానికి దావే లేదు మమతే విల్లే లేదు ఈ జీవన తరంగాలలో భలే పాడినావు సూపర్ నువ్వు ఓపెనర్ గారు చిన్న నువ్వు చిన్న ఓపెనర్ గాడు ఒక కళాకారుడు ఎవరైనా బసవనగుడి బసప్ప అతను కళాకారుడు నువ్వు కళాకారుడు మీ అందరికి ఒక మంచి ఫిలిం తీసి ప్రొడ్యూసర్ అయిపోతాను నేను ప్రొడ్యూసర్ అయిపోయి వాడి అమ్మ భలే చేసిద్దాం ఇక్కడ కొండల్లో గుట్టుల్లో ఎక్కడ చూసినా కూడా మన సినిమాలే ఉండాలి ఇంకా అట్లా చేసిద్దామా మ్యూజిక్ డైరెక్టర్ నువ్వే ఇంకా మా ఫిలిం కి సరే రాసుకుంటాను పేరు తర్వాత పోయిరా